మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసిన అప్పులు కేవలం 1,05,000 కోట్లేనని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 3.27 లక్షల కోట్లని అబద్ధాలు చెబుతూ ఉంది అని తాజాగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ గారు చాలా గంభీరంగా, కాన్ఫిడెంట్గా మీడియా సమావేశంలో ప్రకటించారు. చూసేవాళ్ళు ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతైంది. ఎందుకంటే ఎప్పుడు అప్పులు చేశారు, ఏ డేట్న అప్పులు చేశారు, ఎక్కడి నుంచి అప్పులు చేశారనే వివరాలన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అయినా కూడా పయ్యవుల కేశవ్ గారు అంత కాన్ఫిడెంట్గా స్టేట్మెంట్ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. అండ్ ఈ విషయం మీద తాజాగా పేర్ని నాని గారు కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు, 3.27 లక్షల కోట్ల రూపాయలు మీ అప్పులకు ఆధారాలు ఇవిగో అని చెప్పి అఫీషియల్ కాగ్ వెబ్సైట్లోని ఆ లెక్కలను, అందులో పొందుపరిచినటువంటి అప్పులను చూపించుకుంటూ మరీ పేర్ని నాని గారు మాట్లాడారు. 3,27,370 కోట్లు అంత ప్రతిదీ కూడా అంకెల అది కూడా అంకెల్లోనే చెప్పారు ఆయన. 2024-25లో బడ్జెట్ బారోయింగ్స్ 81,000 కోట్లు, కానీ పయ్యవుల కేశవ్ మాత్రం 69,000 కోట్లు అని పచ్చి అబద్ధం చెబుతున్నాడని, ఏప్రిల్ 1, 2025 నుంచి 2026 జనవరి 31 నాటికి బడ్జెట్ బారోయింగ్స్ 87,674 కోట్లని క్లియర్ కట్గా వెబ్సైట్లోనే ఉన్నాయని, ప్రత్యక్షంగా ప్రభుత్వం తీసుకున్న అప్పులు 1.70 లక్షల కోట్లని, ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చిన అప్పులు 89,028 కోట్లని, ఇవి కాకుండా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్ల ద్వారా 11,850 కోట్లు, ఫిబ్రవరి 2026 మార్చిలో ఎన్డీఎల్ బాండ్స్ ద్వారా 9,900 కోట్ల అప్పులు, ఇలా మొత్తం 20 నెలల్లో కూటమి ప్రభుత్వం 3,27,370.37 కోట్లు అప్పులు తీసుకొని వచ్చింది అని చెప్పి క్లియర్ కట్గా అఫీషియల్ వెబ్సైట్లను చూపించుకుంటూ మరి ఇన్ని కనిపిస్తూ ఉన్న చివరికి పయ్యవుల కేశవ్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పేయడం అసలు హైలైట్. అండ్ అదే సమయంలోనే ఒకవేళ ఈ ఆర్థిక శాఖ మంత్రికి ధైర్యం ఉంటే, ఆయన చెప్పే మాటలు నిజమైతే, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ద్వారా అఫీషియల్గా పేపర్ మీద ఈ విషయాలన్నీ విడుదల చేయించాలి, దమ్ముంటే ఆ పని చెయ్యండి అని చెప్పి పేర్ని నాని గారు అయితే ఛాలెంజ్ చేశారు. అండ్ అంతేకాదు, రాష్ట్ర అప్పులపై శాసనసభలోనూ శాసన మండలిలోనూ తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు అని, నిజం చెప్పాలి అంటే అసలు ఈ సభలో తప్పుడు సమాచారం ఇవ్వకూడదు, కానీ సభ అంతా మన చేతుల్లోనే ఉంది, వ్యవస్థ అంతా ఎంతో పార్టీకి అనుబంధ సంస్థగానే పనిచేస్తుంది అని చెప్పి ఏమైనా భావిస్తున్నారేమో నాకైతే తెలియదు, కానీ డైరెక్ట్గా సభలోనే అబద్ధాలు చెబుతూ ఉన్నారు. సో ఇదే అంశం మీదనే సభలో అబద్ధాలు చెప్పిస్తున్నటువంటి అధికారులపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్, సో ఈ మంత్రిత్వ శాఖలు కూడా ప్రధాని కిందనే ఉన్నాయి కాబట్టి ఆ ప్రధానమంత్రికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగానే ఫిర్యాదు చేయబోతుంది అని పేర్ని నాని గారు అయితే ప్రకటించారు. దీని మీద మరి శాసనసభలోనూ శాసన మండలిలోనూ అబద్ధాలు చెప్పి ఆ వ్యవస్థలను కూడా అబద్ధాలకు వేదికగా మారుస్తూ ఉన్నారు. సో ఆ అబద్ధాలు చెప్పించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానికి వైసీపీ ఫిర్యాదు చేయబోతూ ఉందట.